అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని యొక్క దయని బట్టి మనము మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయు కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి మంచి ఆరోగ్యం ఉన్న తండ్రి, క్షేమమునున్న తండ్రి, కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని దయచేసినందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గొప్ప రక్షణ భాగ్యమును నా తండ్రి మాకు ఉచితముగా దయచేసినందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నా తండ్రి, సంఘ సహవాసంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాల్లో ప్రతి అవసరతలో మీ సహాయం ఉంచండి తండ్రి. ప్రతి ఆర్థిక పరమైన ఇబ్బంది నుంచి బిడ్డలకు విడుదలగా ఇచ్చేయండి తండ్రి. నా తండ్రి పరలోక సంబంధమైన దీవెనలు నా తండ్రి, నా తండ్రి భూలోక సంబంధమైన దీవెనలు ప్రతి విషయంలో నా తండ్రి బిడలు నా తండ్రి ఆశీర్వదించమని నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి బిడలు నా తండ్రి వాక్య విషయంలో ఎదుగులాగున నా తండ్రి దినదినము నా తండ్రి మీ వాక్యంలో ఎదుగుతూ నా తండ్రి ఆత్మీయంగా బలపడులాగున నా తండ్రి మీ కృపను సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. ఈరోజు మాకు ఏ మాటలైతే అవసరమో నా తండ్రి ఆ మాటలను మీరు మాతో మాట్లాడండి తండ్రి. నా తండ్రి విని విడిచిపెట్టే వారముగా మేము ఉండకుండా నా తండ్రి మాటల ప్రకారము బ్రతుకులాగా మీ కృపని సహాయం దయచేయమని అన్ని విషయంలో నా తండ్రి మీరు కృప నుంచి నా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ ప్రార్థనంతా మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి గత వారం మనము ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలలో 20 అద్భుతాలను మనము మరి పూర్తి చేసుకొని ఉన్నామండి. ఈ రోజు మరి ఒక 4 అద్భుతాలు మనం మాట్లాడుకుంటున్నామండి. ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన మరి ఒక 4 అద్భుతాలను ఈ రోజు మనం మాట్లాడుకుందామండి. 20, 21, 22, 23, 24 ఈ 24 21 నుంచి 24 వరకు 4 అద్భుతాలను ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుందామండి. మరి 21వ అద్భుతం కనుక మనం చూసుకున్నట్లయితే ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 21వ అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథం అండి, 7వ అధ్యాయము, 6వ వచనం. రాజుల 2వ గ్రంథము, 7వ అధ్యాయము, 6వ వచనం ఒకసారి చదువుకుందామండి. మరి ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి సిరియనులు ఇస్రాయేలుతో యుద్ధం చేయటానికి మరి చూస్తూ ఉండగా ఆ సమయంలో మరి జరిగిన ఒక అద్భుత కార్యం అండి, దేవుడి ద్వారా జరిగిన ఒక అద్భుత కార్యాన్ని మరి ఎలీషా గారి ప్రవక్తగా ఉన్న ఆ కాలంలో మరి దేవుడు జరిగించిన మరొక అద్భుత కార్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చండి. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినపడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇస్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజుకును బద్దమిచ్చి ఉన్నాడని సిరియలు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. లేచి తమ గుడారంలోనైనను గుర్రంలోనైనను గాడిదలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమియూ తీసుకొనకయే తమ ప్రాణమును రక్షించుటకు చాలనుకొని సంద చీకటి ఉన్నది ఉన్నట్టుగానే పేట విడిచి పారిపోయిరి. మరి ఇక్కడ సందర్భాన్ని మనం చదువుకున్న దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, సిరియన్లు మరి ఇస్రాయేల్తో యుద్ధం చేయాలని మరి వాళ్ళు వేచి ఉండగా మరి యెహోవా మరి వాళ్ళకు ఒక గొప్ప ధ్వని వినపడేలాగా చేసినట్లు మనకి ఇక్కడ కనపడుతుందండి. మరి ఆ ధ్వని గుర్రముల ధ్వని, ఆ రథముల ధ్వని, మరి ఆ ధ్వనులు వాళ్ళు వినినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆలోచన వచ్చిందంటే, అమ్మో ఇస్రాయేలీలు ఐగుప్తీయుల రాజును హిత్తీయుల రాజును తీసుకొని మన మీదకు వచ్చుచున్నారని చెప్పి వాళ్ళ ఆలోచన కలిగి ఆ శబ్దాలను బట్టి వాళ్ళలా
ఆలోచించుకొని అక్కడ వాళ్ళ వస్తువులు ఏమి తీసుకోనకుండా, వాళ్ళ గుర్రాలు కానీ ఏమి గాడిదలు కానీ ఏమి తీసుకోనకుండా ప్రాణం ఒకటికి ఉంటే చాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినట్లు మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. ఇదే 20వ అద్భుతము, దేవుడు జరిగించిన 20వ అద్భుతం ప్రేమైన దేవుని పిల్లరా. ఎలీషా గారి సమయంలో దేవుడు జరిగించిన 20వ అద్భుతం. సిరియనులకు ఒక శబ్దాన్ని వినిపించడం ద్వారా వాళ్ళు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని వేచి ఉన్న వాళ్ళు కూడా మరి వాళ్ళ సామాను కానీ వాళ్ళ గుర్రాలు కానీ అన్నిటిని అక్కడ విడిచిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినట్లు మనకి కనపడుతుందండి. మరి ఇంకొక అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 22వ అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదే రాజుల 2వ గ్రంథం అండి, 8వ అధ్యాయము 1వ వచనము. మరి ముందు అద్భుతాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలీషా గారు ఒక బిడ్డను బ్రతికించడం అనేది జరిగింది. మరి ఆ బిడ్డ తల్లి గారితో మరి ఎలీషా గారు మాట్లాడుతున్న మాటలండి. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచట నుండుట అనుకూలము అచటికి పోవుడనగా. ఒకటి ఎలీషా గారు మరి తను బ్రతికించిన ఆ బిడ్డ యొక్క తల్లితో ఒక మాట చెప్తున్నారు ప్రేమ. అదేంటంటే, ఒక 7 సంవత్సరాల కరువు కాలము రాబోతుందని చెప్పి అనుకూల మరి స్థలానికి వెళ్ళమని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్న మాట ప్రేమేందోని పిల్లరా. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎలీషా గారు కరువును గురించి రాకముందే ఆ కరువును గురించి ఆయన ప్రవచించటం అనేది జరిగింది ప్రేమేందోని పిల్లరా. అనగా రాబో కరువును ఆయన ముందే తెలుసుకొని ప్రవచించటం అనేది జరిగింది ప్రేమైన దేవుని పిల్లరా. ఇదే మరి ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతం. జరగబోయే దాన్ని ఆయన ముందే గ్రహించుకొని దాన్ని చెప్పటం అనేది జరిగింది ప్రేమైన దేవుని పిల్లరా. మరి 23వ అద్భుతాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 23వ అద్భుతాన్ని మనం చూసుకున్నట్లయితేనండి, ఒకసారి చూసుకుందాం. ఇదే 8వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుందండి. మరి ఎలీషా గారు మరి దమస్కులకు వెళ్ళినప్పుడు మరి అప్పుడు సిరియన్ రాజైన మరి బెన్హాదదు గారు రోగి అయి ఉండి మరి ఎలీషా గారి దగ్గరికి మరి హజాయేలును మరి బహుమానాలతో, అనేకమైన గొప్ప బహుమానాలతో మరి హజాయేలును మరి ఎలీషా గారి దగ్గరికి పంపించినప్పుడు తన రోగ పరిస్థితి గురించి చెప్పి మరి స్వస్థపరచడం నిమిత్తమై మరి రాజైన బెన్హాదదు హజాయేలు గారిని పంపించినప్పుడు మరి జరిగిన సందర్భాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 8వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పు. ఇక్కడ ఎలీషా గారు మాట్లాడిన మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమేందోని పిల్లారా, మరి నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పినట్లు మనకి తెలుస్తుంది ప్రేమేందోని పిల్లారా. అంటే మరి రాజు పంపించిన బెన్హాదదు గారు పంపించిన బహుమానాలు వేటిని తీసుకొనకనే మరి ఎలీషా గారు ఏమని సమాధానం చెప్పమని చెప్పారంటే, నీకు స్వస్థత కలుగుతుందని చెప్పినట్లు మనకి కనపడుతుంది ప్రేమేందోని పిల్లారా. తరువాత ఆయనకు మరణం సంభవించబోతుంది అనేది తరువాత సందర్భం అయితే, మొట్టమొదటిగా మరి ఆయన తెచ్చిన బహుమానాలను వేటిని తీసుకొనకుండానే నీకు స్వస్థత కలుగుతుందని చెప్పి ఎలీషా గారు మాట్లాడిన మాట ప్రేమైన దేవుని పిల్లారా. మరి అదే ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 23వ అద్భుతం ప్రేమైన దేవుని పిల్లారా. 24వ అద్భుతాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సందర్భానికి మరి కంటిన్యూషన్ గానే ఉంటుందండి. మరి అలా చెప్పిన తరువాత మరి నీకు స్వస్థత కలుగుతుంది కానీ మరి మరణం అయితే సంభవించబోతుందని చెప్పి మరి ఎలీషా గారు మరి బెన్హాదద్ గారు పంపించిన హజాయేలుతో మాట్లాడిన తరువాత జరిగిన దాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ వచనంలో మనకి కనపడుతుందండి. 8వ అధ్యాయము 12వ వచనం. 11 నుంచి చదువుకుందామండి. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. మరి హజాయేలును చూస్తూ మరి ఎలీషా గారు కన్నీళ్లు కారుస్తున్నట్లు మనకి ఇక్కడ కనపడుతుంది ప్రేమైన పిల్లారా. మరి ఎలీషా గారు కన్నీళ్లు కార్చినప్పుడు మరి హజాయేలు గారు అడుగుతున్న మాటను మనం 12వ వచనంలో చూసుకుంటే,
హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతన్ని అడుగగా, ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీలు కడుపులను చింపివేయుదువు. కనుక నీవు వారికి చేయబోవు కీడుని నీ నెరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నానని అనను. మరి హజాయేలు గారి ముందు మరి కన్నీళ్లు ఆ, కారుస్తున్నప్పుడు మరి హజాయేలు గారు అడిగినప్పుడు ఎలీషా గారు ఇక్కడ మాట్లాడుతున్న మాటను బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది ప్రేమేంద్రుని పిల్లరా. జరగబోవు దానిని ఎలీషా గారు ముందే మరి గుర్తించి మరి దాన్ని గ్రహించి మాట్లాడుతున్నట్లు మనకి కనపడుతుంది ప్రేమేంద్రుని పిల్లరా. మరి జరగబోయే దాన్ని ఆయన గ్రహించారంటే దేవుడు మరి ఇచ్చిన కృపని బట్టి మరి ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించినది ఒక అద్భుతం ప్రేమేంద్రుని పిల్లరా. 24వ అద్భుతము, జరగబోవు దాన్ని అంతటిని ఎలీషా గారు గ్రహించి మాట్లాడుతున్నట్లు మనకి కనపడుతుంది ప్రేమేంద్రుని పిల్లరా. ఇవే ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన మరి యొక్క 4 అద్భుతాలు ప్రేమేంద్రుని పిల్లరా. 21 నుంచి 24 అద్భుతాలు మనం ఈ వారము మాట్లాడుకుని ఉన్నామండి. 21వ అద్భుతం ఏమిటంటే మరి సిరియనులకు ఒక శబ్దాన్ని వినిపించడం ద్వారా మరి ఇశ్రాయేలులతో యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు మరి అక్కడి నుంచి పారిపోవటం అనేది జరిగింది. 22వ మరి అద్భుతాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమేంద్రుని పిల్లరా, మరి ఈ ఏ బిడ్డనైతే ఎలీషా గారు కాపాడారో ఆ బిడ్డ యొక్క తల్లితో మరి కరువు కాలం రాబోతుందని చెప్పి ముందే గ్రహించి ప్రవచించటం అనేది ఒక అద్భుతం ప్రేమేంద్రుని పిల్లరా. 23వ అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి బెన్హాదద్ గారు మరి తన స్వస్థత కోసం మరి అనేక బహుమానాలను ఇచ్చి పంపించినప్పుడు ఆ బహుమానాలను స్వీకరించకుండానే ఎలీషా గారు మరి అతనికి స్వస్థత కలుగుతుందని చెప్పి పలకటం ప్రియమైనదవును పిల్లారా. మరి 24వ అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి హజాయేలు గారు మరి ఎలీషా గారు మరి ఆ, కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఏమి జరిగిందని అడిగినప్పుడు మరి జరగబోవు దాన్ని ముందుగానే గ్రహించి ఎలీషా గారు మాట్లాడటం అనేది జరిగింది ప్రేమేంద్రుని పిల్లరా. అదే అతని జీవితంలో ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 24వ అద్భుతం ప్రేమేంద్రుని పిల్లరా. మరి దీనితో మనము ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన మొత్తం 24 అద్భుతాలు మనము మాట్లాడుకుని ఉన్నామండి. మరి ముందు వారంలో చెప్పినట్లుగా దేవుడు ఎలీషా గారి జీవితంలో జరిగించిన అద్భుతాలు 28 అద్భుతాలుగా మనం గ్రహించుకొని వచ్చండి. మిగిలిన 4 అద్భుతాలు కూడా మనము వచ్చే వారం మాట్లాడుకొని మరి ఎలీషా గారి జీవితంలో మరి దేవుడు జరిగించిన అద్భుతాలను మరి అంశంలో మనం ముగించుకుందామండి. మరి ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.